నేను అలాగే ప్రార్థనలో ఉందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, మా నమ్మకము, మా ఆధారము, మా ఆశ్రయ దుర్గము ఇవే. మా ద్వారా జరగని ఏ కార్యమైనా నీ ద్వారా జరుగుతుందని ప్రభువా తెలుసుకున్నాం. ఇంతకాలము నరుల మీద, వారి మాటల మీద అయ్యా ఇదిగో ఆధారపడ్డాము. కానీ ఏదైనా చేయగలిగిన దేవుడవు నీవని, నీ శక్తిని, నీ సామర్థ్యాన్ని మీరు బయలుపరుచుకున్నందుకు నీకు స్తోత్రాలు. ప్రాముఖ్యంగా ఈ శుభ శుక్రవారం, ఈ గుడ్ ఫ్రైడే దినమున మీరు మాకు చేసిన మేలన్నింటిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మరి కుమారుని పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ కొంతసేపు దేవా నీ వాక్యాన్ని, శిలువ ద్వారా కలిగిన విలువలను మమ్మల్ని నేర్చుకునే కృపను మాకు ఇవ్వమని, చేరి వచ్చిన బిడ్డల జ్ఞాపకము చేసుకోమని, నీవు మాత్రమే మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభు ఎందుకు సిలువ వేయబడ్డాడు? సిలువ ద్వారా ఈ మానవునికి కలిగిన ప్రయోజనం ఏమిటి? సిలువను ఆశ్రయిస్తే మనిషి పొందే అనేకమైన ప్రయోజనాలు ఏంటో ఈరోజు ప్రభు పరిశుద్ధ గ్రంథము ద్వారా మనకు నేర్పించాలనుకుంటుండు. ఈరోజు ఏంటనంటే గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అంటే తెలుగులో శుభ శుక్రవారం. ఏ వారం? శుభ శుక్రవారం. సంవత్సరానికి 365 రోజులు, అందులో 52 వారాలు ఉంటాయి. ఎన్ని వారాలు? 52 వారాలలో 52 శుక్రవారాలు వస్తాయి. కానీ 52 శుక్రవారాల కంటే ఈరోజు వచ్చే ఈ గుడ్ ఫ్రైడే, ఈ శుభ శుక్రవారము అనేది చాలా మంచి రోజు. ఎందుకంటే యేసు ప్రభు దేవుడి లోకానికి వచ్చి ఇదే శుక్రవారము రోజున సర్వమానవాళి కొరకు ఆయన సిలువ వేయబడి ప్రాణము పెట్టి రక్తము కార్చిన ఈ రోజే శుభ శుక్రవారం. అందుకని క్రైస్తవులుగా, యేసు ప్రభువును నమ్మిన బిడ్డలుగా ఈ రోజుని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఎందుకని? ఈ రోజునే ఘనంగా జరుపుకోవాలి. నేను అంటాను క్రిస్మస్ కంటే కూడా, దేనికంటే క్రిస్మస్ కంటే కూడా గుడ్ ఫ్రైడే ఘనంగా చేయాలి. మనకి పండగల్ని బాగా చేసుకుంటాం. ఎందుకని? పుట్టినరోజు వేడుకలను బాగా జరుపుతాం. మరణించే రోజు మాత్రం ఆ రోజు ఎటువంటి పండగలు, వాతావరణం ఇంట్లో కనపడదు. కానీ ఈరోజు ప్రపంచానికి పండగ వాతావరణం. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రపంచానికి మేలుకరమైన దినం, ప్రపంచానికి ఆశీర్వాదకరమైన దినం, ప్రపంచాన్ని దేవుడు ఆశీర్వదించిన దినం. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే క్రైస్తవులందరూ కలిసి దేవుని సన్నిధిలో చేరి కృతజ్ఞతగా ఆయన మానవుని జీవితంలో చేసిన మేలులన్నిటిని తలపోసుకొనొచ్చు, మేలులన్నిటిని జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఆయన మనిషి కొరకు మరణించాడని, మానవునిగా ఈ లోకానికి వచ్చాడని, మనిషి పాపము నిమిత్తమై ఆయన ప్రాణము పెట్టాడని మనము ఈ రోజున సన్నిధికి వచ్చి ప్రభువుని స్తుతిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈరోజు మనం రావాలి? ఎందుకు మనం గుడ్ ఫ్రైడేని జరిపించుకోవాలి? ఎందుకు ప్రభు సన్నిధికి చేరి ప్రభువుని గణపరచాలంటే, యేసు ప్రభు దేవుడు ఈరోజు మరణించిన రోజు. మనకు పుట్టినరోజులంటే ఇష్టం, మరణించిన రోజు అంటే భయం. ఆ విషయం చెప్పేనా? లోకములో ప్రతి మనిషి మరణము ఇంకో మనిషికి మరణ భయం కలగజేస్తుంది. నా మాట అర్థమవుతుందా? లోకములో ఏ మనిషి అయినా మరణించాడు అనే వార్త మనకు వినపడిందంటే వెంటనే మనకు భయం వేస్తుంది. ఏంటంటే నేను కూడా ఒకానొక రోజు ఏం కావాలి? చచ్చిపోవాలి, మరణించాలి. ఇప్పుడు మనకి వార్తాపత్రికలు మనం చూస్తే, లేదా టీవీలో చూస్తే
పలానా వ్యక్తి మరణించాడు, లేదు పలానా బంధువులు మరణించారు, పలానా రక్త సంబంధికులు మరణించారు, పలానా నావారు మరణించారని తెలియగానే వెంటనే మన హృదయంలో ఒక భయము కలుగుతుంటే ఏంటో తెలుసా, నేను కూడా మరణించాలి, నేను కూడా ఏదో ఒక రోజు చనిపోవాలని ఒక వ్యక్తి మరణము మనల్ని భయపెడుతుంది. కానీ యేసు ప్రభు మరణము మనల్ని ధైర్యపరుస్తుంది. దేవునికి స్తోత్రం. ఏంటంట, యేసు ప్రభు మరణము మనిషికి భయాన్ని కలగజేయదు. యేసు ప్రభు యొక్క శిలవ మరణము మనిషికి ధైర్యాన్ని తీసుకొస్తుంది, మానవునికి దీవెన తీసుకొచ్చింది, మానవునికి మేలు తెచ్చింది, మనుషులందరికీ ఆశీర్వాదకరమే యేసు ప్రభు యొక్క మరణం. హల్లెలూయా. మనిషి మరణం మనల్ని భయపెడుతుంటుంది, కలవరానికి గురి చేస్తుంటుంది, ఆందోళనకు గురి చేస్తుంటుంది. ఎవరైనా చనిపోయారు మన రక్త సంబంధికుల్లో, మన బంధువుల్లో అని తెలియచేయగానే కుప్పకూలిపోయి భయముతో గజగజ వణికి బాగా భయంకరంగా బాధపడతాం. కానీ లోకములో ఉన్న మనుష్యుల మరణము మనల్ని భయాందోళనకు గురి చేస్తే, ఈరోజు యేసు ప్రభు మనుషులందరి కొరకు మరణించాడు. ఆ మరణము ప్రతి మనిషికి ధైర్యాన్ని తెచ్చిపెడుతుంది, భయాన్ని తీసుకురాదు. ఒక అభయాన్ని, ఒక అభయహస్తాన్ని. ఈరోజు శుభ శుక్రవారము ప్రభు మరణము ప్రపంచానికి వరము. ప్రభువు మరణము ప్రపంచానికి వరము. ఆయన మరణమే శరణం మనందరికీ. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకనంటే యేసు ప్రభు ఈరోజు మరణించడాన్ని బట్టి మానవులందరికీ విడుదల, విమోచన, మానవులందరికీ కూడా మేలుకరమైన దినం. నేను అంటాను, క్రిస్మస్ కంటే కూడా ఈ పండగ దినాన్ని గొప్పగా జరుపుకోవాలి. ఏం చేయాలా? గొప్పగా జరుపుకోవాలి. ఈ రోజుని ఘనంగా జరుపుకోవాలి. ఎందుకనంటే నీవు క్రైస్తవుడిగా మార్చబడ్డావు, క్రైస్తవురాలుగా మార్చబడ్డావు. నీ పాపములన్నీ కడగబడ్డాయి, నా దోషములన్నీ కడగబడ్డాయి, నా అతిక్రమములన్నీ కడగబడ్డాయి, నా అపరాధములన్నీ క్షమించబడ్డాయి అంటే ఈరోజే. యేసు ప్రభు పుట్టినందుకు సంతోషమే, మరణించకపోతే మాత్రం అది సంతోషం కాదు. ఒక మాట మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. మొదటిగా ఈరోజు యేసు ప్రభు సిలువ వేయబడిన రోజు. ఈ సిలువ మనకు శక్తినిచ్చేది. చెప్పండి, ఏమిస్తుందంట? శక్తి. మనము సిలువ ద్వారా ఏమి పొందుకుంటున్నామంటే దేవుని నుండి మనము శక్తి పొందుకుంటున్నాం. ఎందుకనంటే నశించే వారికి వెర్రితనం, నశించుచున్న వారికి ఈ సిలువను గూర్చిన వార్త వెర్రితనము, కానీ రక్షించబడుతున్న మనకంట దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకో తెలుసా? యేసు ప్రభు సిలువ వార్తే మనిషిని మార్చింది, నిన్ను మార్చింది, నన్ను మార్చింది. ప్రపంచములోని అనేక మంది జనాభాను మార్చిన ఘట్టం ఏదనుందంటే సిలువ ఘట్టమే. ఆయన పుట్టినందుకు ఎవరు మారలేదు. అర్థమవుతుందా? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని ఎవరు మారలేదండి. ఎందుకు మారారో తెలుసా? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి నా కొరకు మరణించాడు, శిలువ మీద బలి అయ్యాడు. ఆ వార్తే మనిషిని మార్చింది. శిలువ విలువనిస్తుంది, శిలువ దేవుని శక్తి కలిగింది, శిలువ ఈరోజు మనలను మార్చింది. ఎవరనుకున్నారు చెప్పండి నువ్వు మారుతావు, నేను మారుతానని? ఎవరనుకున్నారు చెప్పండి యేసు ప్రభు దేవుణ్ణి మనం ఈ గ్రామంలో నమ్ముకుంటామని? ఎవరనుకున్నారు చెప్పండి నమ్ముకున్న ఈ దేవుడు శక్తి కలిగిన దేవుడు, ఏ కార్యమైనా చేయగలడని? ఎవరికి తెలుసు?
ఎందుకు తెలుసా? ఈ సిలువను గూర్చిన వార్త శక్తి, దేవుని శక్తి కలిగినది ఈ సిలువ సువార్త. ఎలా చెప్పమంటే, మారని దొంగ మారాడు, మారని వ్యభిచారి మారింది, మారడురా వీడు ఎంత మారాడు అనుకున్న వాళ్ళు మారిపోయారండి. ఎంత పవర్ వాడి మీద ఉపయోగించిన మారని వ్యక్తులు ఉన్నారు. శక్తి, వీళ్ళ బలాన్ని స్టువర్ట్పురం దొంగలు ఉన్నారు. ఆ స్టువర్ట్పురానికి ఇప్పుడున్న పేరేంటి తెలుసా? సువార్తపురం. ఏం పేరు? స్టువర్ట్పురం అనే సినిమా తీశారు ఆ ఊరిలో ఉన్న దొంగలను బట్టి. ఆ ఊరిలో ఉన్న దొంగలను బట్టి, ఆ ఊరిలో ఉన్న అనేక మంది గజ దొంగలను బట్టి ఆ ఊరికి ఉన్న పేరేంటి తెలుసా? స్టువర్ట్పురం దొంగలు. కానీ ఎప్పుడైతే ఆ స్టువర్ట్పురానికి ఒక దైవజనుడు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించి, ఇదిగో మారండి, సిలువను గూర్చి వార్తను వాళ్ళకి తెలియజేసినప్పుడు, అవునా, ఈ దొంగ కొరకు కూడా ఒక దేవుడు సిలువ వేయబడ్డా? ఈ గజ దొంగ కొరకు కూడా దేవుడు సిలువ వేయబడ్డా? ఈ దొంగను క్షమించే దేవుడున్నాడా? ఈ వ్యభిచారిని క్షమించే దేవుడున్నాడా? ఈ మోసగాన్ని ప్రేమించే దేవుడున్నాడా? నా కోసము ఒక దేవుడు ఈ లోకానికి వచ్చి సిలువ వేయబడ్డాడు అని ప్రకటిస్తుంటే, ఈ సిలువను గూర్చిన వార్త శక్తి కలిగింది కాబట్టి పోలీసులు మార్చలేకపోయారు, అధికారులు మార్చలేకపోయారు స్టువర్ట్పురాన్ని. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఏం మార్చిందో తెలుసా? సిలువను గూర్చిన వార్తే స్టువర్ట్పురాన్ని మార్చేస్తే ఇప్పుడు ఆ స్టువర్ట్పురం ఏమైందంటే సువార్తపురమైంది. ప్రభువుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు మార్చారు? వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేశారు, పోలీస్ కేసులు పెట్టారు, జైల్లో వేశారు, కేసులు పెట్టారు, అధికారాన్ని ఉపయోగించారు, పోలీసులు తమ పవర్ను ఉపయోగించారు, నాయకులు వెళ్ళారు, చాలామంది ఆ గ్రామానికి వెళ్ళారు. కానీ గ్రామం మార్చబడాల. గ్రామంలో ఉన్న దొంగలు దొంగలుగానే ఉన్నారు, మోసగాళ్ళు మోసగాళ్ళలాగే ఉన్నారు, వ్యభిచారులు వ్యభిచారులుగానే ఉన్నారు. కానీ ఎవరు మార్చారు తెలుసా? ఒకలాంటి దైవజనుడు వెళ్ళి సువార్తలు ప్రకటించి సిలువను గూర్చిన వార్త ప్రకటించినప్పుడు ఆ సిలువలో ఉన్న శక్తి వాళ్ళని మార్చింది. సిలువకు, ఆ సిలువలో ఉన్న శక్తి మనిషిని మార్చగలదు. హల్లెలూయా. పోలీసులు ఈ గ్రామానికి వస్తే దొంగలు మారతారా? పారిపోతారు. మారతారా? పారిపోతారు. పారిపోతారు. మోసగాళ్ళు మారతారా? అప్పటి వరకు నటిస్తారు. వ్యభిచారులు మారతారా? అయ్యా మేము వ్యభిచారం మానేసామని ఏదో చెబుతారు. కానీ ఎవరు ఈ గ్రామానికి అడుగు పెడితే మారతారో తెలుసా? ఇదిగో యేసు ప్రభుని దేవుని సిలువ వార్తే. సిలువ వార్తే. ఈ గ్రామానికి ఏం పట్టుకొని వచ్చాం? మేమేం తీసుకొచ్చాం? ఏం తెచ్చాం మీ దగ్గర కంటే? ఇదిగో మీ కొరకు ఒక దేవుడు సిలువ వేయబడ్డాడని ప్రకటించినప్పుడు, ఆ సిలువను గూర్చిన వార్త మీరు విన్నప్పుడు మీ హృదయంలో దేవుడు కార్యము జరిగించాడు. ఆ సిలువను గూర్చిన వార్త శక్తి కలిగినది కాబట్టి ఆ శక్తి మీలో పనిచేసి మీలో ఉన్న ప్రతి పాపమును ప్రకటించిన సువార్త ద్వారా మీరు కడగబడ్డారు. హల్లెలూయా. మేమే శక్తి ఉపయోగించను, మేమేం జ్ఞానం ఉపయోగించను, నేనేం బలాన్ని మీ దగ్గర ఉపయోగించా, నేనేం పవర్ మీ మీద రుద్దా, ఏమీ లేదు. ఒక దేవుని గూర్చిన సిలువ సువార్తే మార్చగలదు. మార్చగలదండి. ఒక దైవజనుడు అంటాడు, వాళ్ళది చేబ్రోలు అనే గ్రామం, ఆంధ్ర చేబ్రోలు, అక్కడ విజయవాడ దాటిన తర్వాత కృష్ణా డిస్టిక్. ఆ చేబ్రోలు అనే గ్రామంలో ఎన్నో తెలుసక్క, ఊరి నిండా కూడా శివలింగాలు ఉన్నాయంట. ఊరి నిండా ఇంటికి సుమారుగా ఒక 10-20 శివలింగాలు ఉన్నాయంట. 10-20 ఊరు మొత్తము కలిపితే సుమారుగా 1001 లింగాలు ఉన్నాయంట. ఎన్ని లింగాలు? 1001 లింగాలు. అటువంటి విగ్రహారాధన కలిగిన మా ఊరికి
ఒక దైవజనుడు వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే వాళ్ళ నాన్నగారు మారారంట. వాళ్ళ నాన్నగారి తర్వాత అదే సిలువ సువార్త శక్తి కలిగినది ఆయన గారిని కూడా తాకంలోనే ఆయన కూడా మారిపోయాడంట. ఆయన అంటున్న మాట ఏంటి తెలుసా? ఇంత హైందవ్యం, ఇంత హిందుత్వం, ఇంత విగ్రహారాధన, ఇన్ని కోట్ల దేవతలు దేవుళ్ళు కలిగారు ఉన్నాయి అని చెబుతున్న మా గ్రామంలో ఈ యేసు ప్రభు సిలువ సువార్త ఎంత శక్తి కలిగి ఉంటే దాన్ని దాటుకొని రాగలదు. హల్లెలూయా. మన గ్రామంలో ఎన్ని దేవతలు ఉన్నాయక, ఎన్ని దేవుళ్ళు లేరు ఏమండి, ఎన్ని మొక్కులు లేవు. ఇంటికొక దాన్ని ఏమంటారు, ఉప్పలమ్మ ఉందా లేదా? ఆ వాటి శక్తిని కూడా దాటుకొని వచ్చి మిమ్మల్ని తాకి మిమ్మల్ని మార్చి ఈరోజు క్రీస్తు బిడ్డలకు మిమ్మల్ని చేసింది ఎవరు అంటే సిలువలోనున్న శక్తి. హల్లెలూయా. సిలువ శక్తే, సిలువను గూర్చిన వార్తే, సిలువలను గూర్చిన వార్తే. ఒక ముస్లిం మారాడు, ఒక హిందూ సహోదరుడు మారాడు, ఒక బ్రాహ్మణ్ మారిండు, ఒక పలానా సిక్కు మారాడు, పలానా జైన మతం వ్యక్తి మారాడు అని అంటే దానికి కారణం ఏంటో తెలుసా? సిలువలోనున్న ఆ వార్తలోనున్న శక్తి. వార్తలోని శక్తి నరనరాలలో చిన్నతనము నుండి చేసిన ఆచారాలు, భక్తి, సాంప్రదాయం ఇదంతా కూడా పోయి ప్రభు వైపుకు త్రిప్పబట్టము కారణం ఏంటో తెలుసా? ఇదిగో సిలువను గూర్చిన వార్త దేవుని యొక్క శక్తి కలిగినది, శక్తి కలిగినది, చాలా పవర్ఫుల్ వెపన్. ఇంతకంటే గొప్ప ఆయుధము మనిషిని మార్చగలిగింది లోకంలో లేదు. చాలా పవర్ఫుల్ వెపన్ ఇది. చాలా శక్తి కలిగిన ఆయుధం ఏదైనా ఉన్నది అంటే, మనిషిని మార్చగలిగినది ఏదైనా ఉన్నదంటే ఏంటో తెలుసా? అది దేవుని యొక్క సిలువ సువార్త. పౌలు కూడా మారిపోయి ఈ మాట రాస్తున్నాడు. ఏంటో తెలుసా? ఇదిగో ఒకనాడు నేను హింసకుడను, దూషకుడును, హానికరుడను, సంఘాన్ని అగో నానా రకాలుగా హింసించేవాడిని. నేను ఈరోజు మారిపోయి సిలువను గూర్చిన వార్త, సిలువ వేయబడిన యేసు ప్రభువుని ప్రకటిస్తున్నట్టు కారణం ఏంటో తెలుసా? ఒకానొక దినములో నేను దమస్క్ అనే పట్టణానికి వెళుతున్నప్పుడు మార్గ మధ్యములో నాకు ప్రత్యక్షమైంది ఎవరో తెలుసా? ఈ సిలువ వేయబడిన దేవుడే. హల్లెలూయా. ఈ సిలువ వేయబడిన దేవుడే నాతో మాట్లాడి నా హృదయాన్ని మార్చాడు. హల్లెలూయా. పౌలు కూడా దేనికి మారిపోయాడు తెలుసా? పౌలు కూడా ఎందుకు మారిపోయాడు తెలుసా? పౌలు విన్నదేంటో తెలుసా? పౌలుతో ఆ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు, నేను నిన్ను హింసించానయ్యా, నేను నిన్ను బాధించానయ్యా, నీవెవరు ప్రభు అంటే ఇదిగో సిలువ వేయబడిన యేసు ప్రభుని. నేనెవరినో తెలుసా? నువ్వు విన్నావు, నువ్వు చూసావు, నీకు తెలుసు. ఇదిగో నన్ను కల్వరి కొండ మీద సిలువ వేశారే ఆ దేవుణ్ణి ఈరోజు నేను నీతో మాట్లాడుతున్నాను. పౌలు కూడా మారిపోవడానికి కారణం ఏంటంటే ఆయన విన్నది సిలువను గూర్చిన వార్తే. సిలువను గూర్చిన వార్త, అందులో దాగినది దేవుని యొక్క శక్తి. ఈరోజు ఆ శక్తి దేవుడు మనకిచ్చాడు. ఆ సిలువను మనం ఆశ్రయిస్తున్నప్పుడు ఆ సిలువ నుండి అనేకమైన ప్రయోజనాలను పొందే వ్యక్తులుగా, నిన్ను నన్ను శక్తివంతులుగా దేవుడు నిలబెట్టడానికి ఈరోజు చాలా పవర్ఫుల్ వెపన్ అయిన ఈ సిలువను గూర్చిన వార్తను మనకు అనుగ్రహించాడు. కంటే కూడా యేసు ప్రభు మరణించటమే మానవాళికి గొప్ప సౌభాగ్యాన్ని తెచ్చిపెట్టాడు. మానవాళికి గొప్ప సౌభాగ్యము, పండగ వాతావరణం. ఈరోజు ప్రపంచానికి విడుదల, విమోచన, శాప విముక్తి, పాప విముక్తి, ప్రాయచిత్తము కలిగిన రోజు ఈరోజు. మరి దీన్ని పండగ చేసుకోకపోతే? అప్పుడప్పుడు చూడండి, కొందరు మొక్కుకొని
ఈ మొక్కుబడి ఫలాల రోజు చెల్లించాలని ఒక మేకను ఒక గొర్రెను తీసుకుని వెళ్ళి ఆ రోజు పండగ వాతావరణం ఇంట్లో చేసుకుంటారు. ఎందుకో తెలుసా? ఈరోజు ఈ మేకను బలిచ్చి మా కుటుంబం మీద ఉన్న దోష నివారణ, పాప నివారణ, మా కుటుంబం మీద ఉన్న ప్రతిదీ తొలగిపోవాలని ఏం చేస్తారు? ఒక మొక్కుబడి చేసి ఆ రోజు కుటుంబాన్ని, బంధువులను, రక్త సంబంధికులందరినీ పిలుచుకొని ఆ రోజు బలి ఇచ్చేస్తారు. బలి ఇచ్చే రోజు వెళ్ళి పండగ వాతావరణము కుటుంబంలో జరిపించుకుంటారు. ఈరోజు కూడా మనము ఈ దినము ఒక పండగలాగా జరుపుకోవాలి. పండగ ఎందుకంటే మన కొరకు ప్రభు ఈ లోకానికి వచ్చి బలి అయి మన కొరకు ఆయన ప్రాణము పెట్టిన రోజు ఈరోజు. మొదటిగా సిలువని మనం చూడగానే మనకేమర్థమవుతుందో తెలుసా? నన్ను మార్చిన శక్తి కలిగినది సిలువ. నా మార్పుకు కారణము ఈరోజు నా కుటుంబము, నా బిడ్డలు, నా స్థితి ఇలా ఉండడానికి నన్ను మార్చి ప్రభువు బిడ్డగా మార్చినది ఏకైక ఒకటి సిలువ. అందుకే పౌలు అంటాడు, సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వారికి వెర్రితనము, కానీ నీకు, నాకు, మనకు రక్షించబడిన వారికి దేవుని యొక్క శక్తి. నశించిపోతారు. ఆ యేసు ప్రభు అంట, ఆ సిలువ అంట, ఆ 2 చెక్కలంట, 3 మేకులంట, వాడికి అర్థం కాదు. అది వాడికి అర్థం కాదు. మనకు సిలువ వైపుకు చూడగానే మనకు అర్థం కావాల్సింది ఏంటి తెలుసా? ఈ సిలువే కదా నన్ను విమోచించింది, ఈ సిలువలో దేవుడు ప్రాణం పెట్టడమే కదా నా బ్రతుకును మార్చబడింది అని మనకు అర్థమవుతుంటుంది. లోకస్తుడికేమో వెర్రితనంగా ఉంటుంది. లోకస్తుడికేమో అర్థం కాదు. పిచ్చోడు అనుకుంటాడు మనల్ని. ఏంటి, ఒక దేవుడు రావడం ఏంటి, ఆయన సిలువే పట్టడం ఏంటి, మన కొరకు మరణించడం ఏంటి? మనం అర్థం చేసుకుంటే రక్షించబడిన మనకు దేవుని శక్తి అయి ఉన్నది. విషయం మనం ఆలోచన చేస్తే మనం చేసిన పాపానికి, మనం చేసిన తప్పులకు, మన అపరాధాలకు మనమే ప్రాయశ్చిత్తంగా వెల చెల్లించాలి. మనమే ప్రాయశ్చిత్తంగా డబ్బులు కట్టాలి, ప్రాయశ్చిత్తంగా బలి ఇవ్వాలి. మీరు లోకంలో ఏ దేవుణ్ణైనా మీరు కదిలించ చూడండి, బలిగా అర్పించమని అడుగుతారు. బలిగా నాకు ఫలానది ఇవ్వు, నీ పాపం పోవాలా, నీ కుటుంబం మీద ఉన్న శాపం పోవాలా, నీ జీవితంలో ఉన్న దోషం పోవాలా, అయితే బలిగా నాకు తీసుకొని రమ్మంటారు. గొర్రెనో, మేకనో, ఎద్దును ఏదో ఒకటి బలి ఇవ్వడానికి ప్రజలు వెళుతుంటారు, బలిస్తుంటారు, వస్తుంటారు, బలిస్తుంటారు, వస్తుంటారు. ఎందుకంటే తెలుసా? ఇదిగో మా మీద ఉన్న ద్వేషము, మా మీద ఉన్న ఆ యొక్క శాపము, పాపమంతా తొలగాలంటే ఏం చేయాలి? బలి ఇవ్వాలి. లోకములో ఉన్న దేవతల, దేవుళ్ళని పిలువబడుతున్న వారందరూ కూడా బలి కోరిన వారి, బలి తెమ్మన్న వారి. ఏదో ఒకటి తెచ్చి ఇదిగో మీ మీద ఉన్నదాన్ని తొలగించుకోమని చెప్పారు. కానీ ఒకే ఒక్క దేవుడు బలి కోరలేదు, బలి అయ్యాడు. హల్లెలూయా. ఒకే ఒక్క దేవుడు బలి కోరని దేవుడు అండి. బలి వద్దని నేనే మీకోసం బలి అవుతానని మనందరి కోసము సిలువలో బలి అయిన దేవుడు, ద్వేషమును సంహరించిన దేవుడు. ఎంత గొప్ప దేవుడు! లోకములోనేమో బలి అడుగుతున్నారు, లోకములోనేమో ప్రాయశ్చిత్తం అడుగుతున్నారు, లోకములోనే వెల్లడుగుతున్నారు, లోకములోనే క్రయధనం అడుగుతున్నారు. చేసిన దానికి కట్టు ఫైన్ అంటున్నారు, చేసిన దానికి నా దగ్గరకు బలి తీసుకొని రమ్మంటున్నారు. మేకో, ఎద్దో, గొర్రె ఏదో ఒకటి, కోడెల రక్తము ఏదో ఒకటి నా దగ్గరకు తీసుకొని వస్తే నీ మీద ఉన్న దాన్ని తొలగిస్తానని లోకములో ఉన్న దేవతలు, దేవుళ్ళు అంటుంటే ఈ దేవుడు మాత్రం అంటున్నాడు తెలుసా? నేనే నీ కొరకు బలి అవుతాను. అందుకే ఓ చక్కని పాట ఉన్నదండి. నా కోసమే బలి అయితివా, నా పాపముకై మరణించితివా. ఏమయ్యాడంట? నా కోసమే, మన కోసమే బలి అయ్యావా ప్రభువా? నా పాపముల కొరకే మరణించావా నాయనా? మా దోషముల కొరకే వెల చెల్లించావా? మా అతిక్రమముల కొరకే క్రయధనముగా నీవే నీ ప్రాణమును ఇచ్చావా దేవా అని ఓ భక్తుడు రాశాడు ఈ పాట. ఓ భక్తుడు రాసిన పాటే
ఈ పాటలు, నా కోసమే బలి అయ్యావా, నా కొరకే ప్రాణం పెట్టావా, నా కొరకే మరణించావా, నా కొరకే ఈ త్యాగమా. ఈరోజు మనము సిలువ వైపుకు చూసినప్పుడు మనకు మొదటిగా అర్థం కావాలని తెలుసా, ఈ సిలువలో శక్తి దాగింది. ఈ సిలువ నాలో ఉన్న ద్వేషాన్ని, నా మీద ఉన్న ద్వేషాన్ని కొట్టివేసి నాకు సమాధానాన్ని ఇచ్చింది. మొదటిగా సిలువ మనకేమిచ్చింది? శక్తినిచ్చింది. సిలువ మనకేమిచ్చింది? సమాధానమునిచ్చింది. మూడవదిగా సిలువ ద్వారా మనం ఏం పొందుకున్నామో చూద్దండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుతున్నాను, చూడండి. ఒకటిగా దేవుడు తనతో ఐక్యము చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. లేకపోతే మనకి దేవునికి చాలా దూరం. ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే స్నేహితులే దూరం పెడతారు. మన కావలసిన వారే, మన బంధువులే, మన రక్త సంబంధికులు ఏదైనా మన ద్వారా పొరపాటు జరిగితే మనల్ని దూరం పెడతారు. కానీ ఈ దేవుడు మాత్రం దూరము పెట్టక దగ్గర చేర్చుకున్నాడు. ఎలా తెలుసా? తన సిలువ రక్తము చేత, తన సిలువలో ఉన్న రక్తము చేత సంధి చేసి అన్నిటినీ ఏకం చేయాలని ఇష్టపడ్డ దేవుడు. ఎలాగో తెలుసా? భూలోకములో ఉన్నవి పరలోకములో ఉన్న వాటిని కూడా ఏకము చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. హల్లెలూయా. మనం ఒకసారి గమనిస్తే, ఒకసారి మనం ఆలోచన చేస్తే, గొప్పవారింట్లో ఉన్న పాత్రలు పేదవారింట్లో ఉన్న పాత్రలు కలుపుతారా? ఒక దగ్గర కలుపుతారా? కలపరు. మంచి వస్త్రాలని మురికి వస్త్రాలు కలుపుతారా? కలపరు. పట్టు వస్త్రాలని సాధారణమైన వస్త్రాలు కలుపుతారా? గొప్పవాడి ఇంట్లో ఉన్న పాత్రలు, ధనవంతుడు ఇంట్లో ఉన్న పాత్రలు, వస్తువులు, పేదవాడి ఇంట్లో ఉన్న పాత్రల వస్తువులు కలుపుతారా? కలపరు. కానీ ఈ దేవుడు ఏం చేశాడు తెలుసా? పరలోకములో ఉన్న వాటిని, భూలోకములో ఉన్న వాటిని ఏం చేసిందంట? ఒకటిగా చేశాడంట. ఎంత గొప్ప దేవుడండి! పరలోకములో ఉన్నవి ఎంత ఘనమైనవైనా, ఎంత గొప్పవైనవైనా, ఎంత మహిమ కలిగినవైనా, ఎంత పరిశుద్ధమైనా సరే వాటిని కూడా ఈ భూలోకములో ఉన్న వాటితో దేవుడు ఒక్కటిగా చేయడానికి ఇష్టపడ్డాడు. ఒక్కటిగా అనగా పరలోకములో ఉన్న వాటిని భూలోకమునకు, భూలోకములో ఉన్న వాటిని పరలోకమునకు తీసుకుని వెళ్ళడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అర్థమైందన్నమాట. ఈ శిలువ రక్తము ద్వారా ఏం చేశాడో తెలుసా? పరలోకములో ఉన్న ఆ మహిమను, పరలోకములో ఉన్న ఆ దీవెన, ఆ ఆశీర్వాదములను, పరలోకములో ఉన్న ఆ ప్రభావమునంతా కూడా ఈ శిలువ రక్తము చేత సంధి చేసి భూలోకానికి తీసుకొచ్చాడు. భూలోకములో ఉన్న సాధారణమైన మనలను, పాపాత్ములమైన మనలను, దోషులమైన మనలను, మోసగాళ్ళము, వ్యభిచారులము, నిందరు అవమానములను కలిగిన మనలను ఈ భూలోకము నుండి పరలోకమునకు తీసుకొని వెళ్ళడానికి, ఈ రెండింటిని కూడా ఏకము చేయడానికి, ఒక్కటి చేయడానికి యేసు ప్రభు శిలువలో తన రక్తాన్ని కార్చాడు. హల్లెలూయా. శిలువలో తన రక్తాన్ని కార్చి భూలోకమును పరలోకమును ఒక్కటిగా చేసిన దేవుడైన ఈరోజు శుభ శుక్రవారము, మంచి శుక్రవారము ఎందుకయిందా అంటే, ఇదిగో శిలువ ద్వారా మానవునికి దేవుడు శక్తినిచ్చాడు. శిలువ ద్వారా మానవునికి దేవుడు సమాధానం ఇచ్చాడు. శిలువ ద్వారా మానవుడిని భూలోకము పరలోకములో ఉన్న వాటితో ఐక్యము చేసిన దేవుడై. హల్లెలూయా. మనము ఈరోజు విడిచిన వస్త్రాలని ఉతికిన వస్త్రాలతో కలుపుతామా? కలపం. రుద్దిన పాత్రలను మురికి కలిగిన పాత్రలతో కలపం. క్రొత్త వాటిని పాత వస్తువులతో కలపం. కానీ దేవుడు పరలోకములో ఉన్న వాటితో ఈ భూలోకములో ఉన్న వాటిని కలపడానికి ఇష్టపడుతున్నాడు. పరలోకములో ఉన్న వాటిని తీసుకుని వచ్చి ఈ భూలోకములో ఉన్న వాటితో కలపడానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన. అక్కడ రాయబడిన మాట,
చూడండి, భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను ఆయన ద్వారా వాటన్నిటిని సమాధాన పరచి ఒక్కటిగా చేయడానికి దేవుడు ఇష్టపడిన రోజే ఈరోజు. ఆయన సిలువ వేయబడ్డాడు. ఎలాగో తెలుసా? సిలువ వేయబడ్డాడు ఎలాగో తెలుసా? ఒక నిలువు కొయ్య, ఒక అడ్డ కొయ్యకి ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన భూమికి ఆకాశమునకు నడుమై వ్రేలాడి ఏం చేసి తెలుసా? ఆకాశమును భూమికి, భూమిని ఆకాశమునకు ఒక సంధి చేసే విధంగా ప్రభువు సిలువలో వేలాడాడు. పరముని ఈ భూమికి తీసుకొని రావడానికి, ఈ భూమిలో ఉన్న వారిని పరమునకు తీసుకొని రావడానికి ప్రభువు శూన్యములో వ్రేలాడాడు. ప్రభువు శిలువ మీద వ్రేలాడాడు. శిలువ మీద వ్రేలాడి ఒక పక్క పరమును, ఒక పక్కన ఈ భూమిని కలపడానికైనా ఇష్టపడిన దేవుడైన ఈరోజు శుభ శుక్రవారము మానవునికి ఈరోజు తన మీద ఉన్న ద్వేషము కొట్టివేయబడిన దినము, సమాధానము పొందిన దినము, దేవుని శక్తిని పొందిన దినము. ఇదిగో నిన్ను నన్ను ఒకటిగా చేయడానికి ఈరోజు ప్రభు చేసిన ఓ గొప్ప కార్యము కలిగిన దినం ఈరోజు మరొక మాట మనం చూడండి. ఈ శిలువ ద్వారా మనకు ఏమి కలిగిందనంటే, ఇదే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలను మనం చదువుకుందాం. మరియు అపరాధములను శరీరమందు సున్నతి పొందకుండటం వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతకు పూర్వకమైన ఆజ్ఞలను మన మీద రుణముగా మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో శిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింప చేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ జయోత్సవము చేత వాటిని బాహాటముగా వేడుకకు కనపరచెను. హల్లెలూయా. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసు ప్రభు శిలువ వేయబడిన ఈ రోజు శుభ శుక్రవారము ఎందుకు అయినది? మానవునికి ఏ శుభము కలగజేసినది? శుభం అంటే మనం ఏమనుకుంటాం చెప్పండి? కుటుంబంలో పెళ్లి జరిగితే శుభం, కుటుంబంలో మనం అనుకున్న ఏదైనా కార్యం జరిగితే శుభం, పిల్లలు జన్మిస్తే శుభం, తర్వాత ఉద్యోగం వస్తే శుభం అనుకుంటాం, వ్యాపారంలో కలిసి వస్తే శుభం, లాభాలు వస్తే శుభం, కొత్త వాహనం కొనుక్కుంటే శుభం, 1 ఎకరం పొలం ఉంటే శుభం. అంటే మానవునికి మానవ సంబంధమైనవే శుభం అనుకుంటున్నాము. కానీ మానవునికి దేవుడు తన దైవ సంబంధమైన వాటిని ఇచ్చి శుభాన్ని ఇవ్వడానికి ఇష్టపడిన రోజు. హల్లెలూయా. ఏంటి ఈ రోజు అంటే, మానవుడు మానవ సంబంధమైన వాటిని బట్టి శుభం అనుకుంటున్నాడు. కానీ అది కాదంట శుభం. మానవునికి దేవుని ద్వారా పొందేదే శుభం. మనిషి ఏమనుకుంటాడు? కొత్త వాహనం ఉంటే శుభమే, వివాహం జరిగితే శుభమే, ఉద్యోగం వస్తే శుభమే, పిల్లలు పుడితే శుభమే, వ్యాపారంలో లాభం వస్తే శుభమే, కొత్త ఇల్లు కొంటే శుభమే. అన్నిటిలో శుభాన్ని వెతుకుతున్నాడు. కానీ ఈరోజు శుభ శుక్రవారము మానవునికి పాప విమోచన, పాప విడుదల, పాప క్షమాపణ. హల్లెలూయా. ఈరోజు మానవునికి శుభము కలిగిన రోజు, దైవము నుండి శుభములు పొందిన రోజు ఈరోజు పౌలు కొలస్సీలతో రాస్తూ ఆయన ఈ పత్రికలో 2వ అధ్యాయంలో శిలువ ద్వారా కొలస్సీ సంగమా మీకేమి కలిగిందో రాస్తూ ఏమన్నాడు తెలుసా? ఇదిగో మేకులతో ఆయన శిలువకు కొట్టాడు, మన మీదున్న రుణమును, మనకు విరోధముగా ఉన్న పత్రములను శిలువకు కొట్టిన రోజు ఈరోజు. ఏంటో తెలుసా?
యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత, యేసు ప్రభువుని విశ్వసించిన తర్వాత ఈ కొలస్సి అనే సంఘం దగ్గరికి కొంతమంది వచ్చి ఏమన్నారు తెలుసా? ఇదిగో యేసు ప్రభువుని నమ్ముకున్నారా? నమ్ముకుంటే నమ్ముకోండి, మనకు చేయాల్సిన ఆచారాలు ఉన్నాయి, చేయాల్సిన పద్ధతులు ఉన్నాయి, మనకంటూ మన సాంప్రదాయం ఉంది, మనకంటూ మన ధర్మశాస్త్రం ఉంది, మోసే విధించిన ఆజ్ఞలు ఉన్నాయి, ఇంకా అవి కొట్టివేయబడలేదు, వాటిని మీరు ఆచరించాలి అని ఈ కొలస్సి సంఘస్థులకి చెప్పారు. ఈరోజు కూడా అప్పుడప్పుడు మనకు చెబుతుంటారు, యేసు ప్రభువుని నమ్ముకున్నావా? అవునని మీరంటే మీతో కూడా కొన్ని చెబుతుంటారు. ఇంకా మన సంప్రదాయం, మన పెద్దోళ్ళ పద్ధతి ఉందా లేదా? చేయాల్సిన విధి విధానాలు ఉన్నాయా లేవా? వివాహం ఇప్పుడు ఇవి ఎప్పుడు బయటపడతాయి అనంటే, క్రైస్తవుని కుటుంబంలో యేసు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి జీవితంలో ఈ లోక పద్ధతులు, ఈ ఆచారాలు, సంప్రదాయాలు ఎప్పుడు బయటపడతాయి తెలుసా? ఒకటి, పెళ్ళప్పుడు బయటపడతాయి. రెండోది, ఎవరైనా కుటుంబ సభ్యులు చచ్చితే మరణించిన రోజు కనపడతాయి. మూడవదిగా, పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ బారసాల, వాళ్ళ అన్నప్రాసన, వాళ్ళ పుట్టినరోజులు, ఇంకా కార్యక్రమాల రోజు ఇవి కనబడతాయి. మనకు కూడా చెప్తారు, యేసు ప్రభువుని నమ్ముకున్నంత మాత్రాన ఇవి చెయ్యాలి, చేయకుండా నువ్వు ఉండకూడదు, ఇది మన పెద్దల ఆచారము, మన పెద్దల సంప్రదాయము, మన గౌరవము, మన ప్రతిష్ట అంటూ ఉంటారా? ఉండరా? అంటూనే ఉంటారు. నమ్ముకుంటే నమ్ముకున్నావు, కానీ ఇవి కూడా చెయ్యి, వీటిని ఆచరించు. రా, మేము పెట్టిన ఫలాన్ని వచ్చి ఇక్కడ తిని వెళ్ళు, మేము ఇచ్చేది నువ్వు పుచ్చుకో, తీసుకొని వెళ్ళు, ఉంచుకో కుటుంబంలో. ఈరోజు మనకే చెప్పినట్లే ఆనాడు కొలస్సి సంఘానికి కూడా కొంతమంది వచ్చి, ఇంకా మీ మీద రుణముగా ఉన్నాయి, మీరు చెల్లించాల్సిన రుణం ఉంది, మీ ఇంకా పాటించవలసిన ఆజ్ఞలు ఉన్నాయి, కావాలంటే చూడండి అని వాళ్ళు కొన్ని పత్రాలు పట్టుకొని వచ్చారు. ఆ పత్రాలు ఏం చేసిండో యేసు ప్రభు చెబుతూ పౌలు అంటున్నాడు, సంఘస్థులారా, మనం వాటిని ఆచరించాల్సిన అవసరం లేదు, ఆ పద్ధతులు మనకు అవసరం లేదు, ఆ సాంప్రదాయాలు మనకు అవసరం లేదు, వాటిని మనము గౌరవించాల్సిన అవసరం మనకు లేదు. మనకేముందో తెలుసా? యేసు ప్రభు అనే దేవుడు మన మీద రుణముగా ఉన్న ఆ ఆజ్ఞలను, మన మీద రుణముగా ఉన్న ఆ పత్రాలన్నిటిని తీసంట సిలువకేసి కొట్టాడంట. హల్లెలూయా! సిలువకి వేసి కొట్టివేశాడు. ఇప్పుడు అవి వాళ్ళ దగ్గర ఏమీ లేవు, మనం చేయాల్సిన అవసరం లేదు. వ్రాతపూర్వకమైన ఆజ్ఞలను, వారి దగ్గర ఉన్న పత్రములను అవన్నీ కూడా తీసేసి నెంబర్ 1 సిలువకేసి కొట్టేశాడు. ఈరోజు యేసు ప్రభు దేవుడు ఏం చేశాడు తెలుసా? నీ మీద ఉన్న పాపాన్ని, దోషాన్ని, అపరాధములను, అతిక్రమములను, నీ మీద ఉన్న ప్రతి దాన్ని కూడా ఆయన సిలువకు వేసి కొట్టివేశాడు. హల్లెలూయా! ఈరోజు నీ మీద ఉన్న ప్రతి రుణభారమును యేసు ప్రభు తీర్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చేశాడంట దేవుడక్క? నీవు చెల్లించాల్సిన రుణములన్నీ, నీవు కట్టవలసిన అప్పులన్నీ, రాతపూర్వకముగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యేసు ప్రభు దేవుడు నీ రుణములన్నీ చెల్లించి పత్రాలన్నిటిని తీసి తన సిలువకు వేసి కొట్టాడంట. హల్లెలూయా! ఏం చేశాడు? సిలువకు వేసి కొట్టివేసిన రోజే ఈ రోజు. మానవుని మీద రుణము, మానవుని మీద ఏ ఆజ్ఞ, మానవుని మీద ఏ పాపము, మానవుని మీద ఈ లోక సంబంధమైన ఏది లేకుండా చేసిన రోజే ఈ రోజు. అదే శుభ శుక్రవారం. హల్లెలూయా! ఈరోజు యేసు ప్రభు మనతో తెలియజేస్తానని తెలుసా? నీ మీద ఏ రుణము లేదయ్యా, ఆ రుణపత్రాలను వ్రాతపూర్వకంగా రాయబడినన్నిటిని కూడా సిలువకు వేసి నేను కొట్టాను. మరి ఒక మాట చూడండి, దాని మీద వ్రాతను తుడిచి వేశాను. దేవునికి స్తోత్రం. ఈరోజు ఏం చేయబడిన రోజు అంటే తెలుసా? ఇదిగో దాని మీద వ్రాయబడిన వ్రాతను
పాటించవలసిన ఆజ్ఞలను, పాటించవలసిన విధులను, ఆ ధర్మశాస్త్రం అంతటిని కూడా, ఆ చేవ్రాతనంతా తుడిచివేసిన రోజు ఈరోజు. హల్లెలూయా. ఈరోజు ఏంటో తెలుసా? మన పాపములను ఆయన తుడిచివేసిన దినము, మన అపరాధములను తుడిచివేసిన దినము, మన దోషములను తుడిచివేసిన దినము, మన అతిక్రమములను తుడిచివేసిన దినము. ఈరోజు ప్రతి వ్యక్తి కూడా ఆయన రక్తము దారలలో కడగబడి ప్రతి పాపము తుడిచివేయబడిన దినం ఈరోజు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎంత మంచి రోజో తెలుసా? ఈరోజు శిలువకు నీ నా రుణముల పత్రమును తీసి కొట్టివేయబడిన రోజు. ఈరోజు నీ నా యొక్క పాపములు తుడిచివేయబడిన రోజు. ఈ రోజు ఏంటో తెలుసా? మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించిన రోజు. దేవుని దగ్గరకు రావడానికి మనకు అడ్డేమీ లేదు. ఈరోజు మనము పరిగెత్తుకుంటూ దేవా అని ఒక ప్రార్థన చేసే ఈరోజు దేవుడు మనకంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన రోజు, క్షమించబడిన రోజు ఈరోజు. సర్వమానవాళి ప్రపంచం మొత్తము క్షమించబడిన రోజు, ప్రభువు శిలువ వేయబడిన రోజు. హల్లెలూయా. చూసారు ఎంత గొప్ప రోజు అండి. ఏదైనా నాయకుడు వస్తే, గ్రామానికి ఏదైనా పట్టణానికి వస్తే మాకేమి ఇస్తాడు, మాకేమి దయచేస్తాడని ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు యేసు ప్రభు శిలువలో నుండి ఆయన మన కొరకు చేసినది ఏంటో తెలుసా? మొదటిగా నీ మీదున్న రుణములన్నిటినీ కూడా ఆయన చెల్లించిన రోజు, నీ మీదున్న దోషములన్నిటి కూడా తుడిచివేయబడిన రోజు. ఈరోజు నీ అపరాధములు ఎన్నైతే అన్నిటిని కూడా క్షమించిన రోజు ఈరోజు ఏం చేయబడిందో, ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసి ఆయన ప్రధానులను అధికారులు నిరాయుధులుగా చేసిన రోజు. ఈరోజు ఏంటో తెలుసా? ఆయన ఇక నుండి నాతో మీరు జీవించగలరు అని ఈ రోజు నుండి ఆయన నిర్ణయించిన దినం. ఆయనతో మనల్ని జీవింప చేయడానికి ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. ఇవన్నీ మన జీవితంలో ఎందుకు కొట్టివేశాడు, ఎందుకు తుడిచివేశాడు, ఎందుకు క్షమించాడంటే మరలా లోకములోనికి వెళతావు, లోక సంబంధమైన బ్రతుకుతావని కాదు. నీవు నాతో బ్రతకాలి, యుగ యుగములు నాతో ఉండాలి. తల్లిగా జన్మనిచ్చి పిల్లల్ని వదిలేసిద్దా గాలికి? అరే నేను నినకు అన్నానులే కానీ నీ బ్రతుకు నీ బ్రతకరా అంటదా? అనదు. కొడుకు కూడా అమ్మ నువ్వు నాకు జన్మనిచ్చావు కదా, నా ఇష్టం వచ్చిన నన్ను జీవిస్తున్నాను వదిలిపెట్టానంటే ఏమంటుంది తెలుసా? ఒరే నాయన, నిన్ను 9 నెలలు మోసి కని ఇంతకాలము నిన్ను పెంచి పెద్ద చేస్తే నన్ను వదిలిపెట్టిపోతావురా అని బాధపడుతుంది. హల్లెలూయా. బాధపడదా? కన్న తల్లి అయితే ఖచ్చితంగా ఇంతకాలము నిన్ను కాపాడి పెంచి పోషించి జన్మనిచ్చి ఈరోజు ఈ స్థాయికి తీసుకొస్తే నన్ను వదిలిపెట్టిపోతావురా? అందుకేనా నిన్ను కన్నది, అందుకేనా నిన్ను పెంచింది, అందుకేనా నిన్ను పోషించింది, అందుకేనా నిన్ను చదివించిందని తల్లి అంటది కదా. ఈరోజు కూడా యేసు ప్రభు ఆశ ఏంటో తెలుసా? నీ మీద ఉన్న రుణముగా ఉన్న ఆ పత్రమును శిలువకి ఎందుకు వేసి కొట్టాడంటే, నీ మీద ఉన్న ఆ రుణమును ఎందుకు చేవ్రాతను చేతితో తుడిచివేశాడంటే, నీ అపరాధములు ఎన్నింటిని ఎందుకు క్షమించాడంటే, నాతో నీవు ఉండాలి. హల్లెలూయా. ఈరోజు దేవుడు జరిగించినది ఏంటంటే, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. ఈరోజు విజయము పొందిన రోజు, జయ ఉత్సవం. ఈరోజు శిలువ విజయోత్సవము. శిలువ ఎగిరిన, శిలువ పతాకం ఎరిగిన రోజు ఈరోజు. శిలువ విజయోత్సవం ఈరోజు. ఏదైనా పార్టీ ఎలక్షన్లో గెలిచిందంటే ఆ పార్టీ జెండా పొడుగున కనపడుతుంటుంది. ఏ ఇంటి మీద చూసినా పార్టీ జెండాని, ఏ ఒంటి మీద చూసినా
పార్టీ జెండానే, ఏ బండి మీద చూసినా పార్టీ జెండానే. ఆ రోజు పార్టీ గెలిచిందనంటే బాంబులు మోత కాదక్క, ఒంటి మీద రంగులు చల్లుకోవడం, డీజే సౌండ్లు, నానా రకాలైన గోల, సభలు, కేకులు, మిఠాయిలు, స్వీట్లు, చప్పట్లు, బాణసంచ పెద్ద పెద్దగా ఆ రోజు వారి యొక్క విజయోత్సవమును ప్రపంచానికి కనపరుచుకుంటారు. ఎందుకంటే ఈరోజు మేము గెలిపొందాము, ఈరోజు మేము విజయాన్ని సాధించాము అన్నట్లు ఈరోజు కూడా ఏంటో తెలుసా, సిలువ విజయోత్సవము, సిలువ పతాకము ప్రపంచము నడిబొడ్డున ఎగరవేయబడిన రోజు ఈరోజు. హల్లెలూయా. ఏ రోజు? ఈరోజు సిలువ పతాకము విజయోత్సవముతో ఎగిరవేయబడిన రోజు. ఎందుకో తెలుసా, ఇదిగో అధికారులు అనబడే వారిని, ప్రధానులు అనబడే వారిని నిరాయుధులుగా చేసి, వారు ఏదైతే ప్రజల మీద మోపి నేరస్తులుగా, పాపులుగా, అపరాధులుగా, దోషస్తులుగా వీళ్ళు చిత్రీకరిస్తుంటే వాటన్నింటినీ కూడా నిరాయుధులుగా దేవుడు తన శిలువ చేత చేసి వారిని అందరిని కూడా వేడుకకు బయటకు తీసుకొని వచ్చి, వీరి దగ్గర ఎటువంటి ఆయుధము, అధికారము లేదు, ఉన్నదంతా కూడా నా శిలువలోనే ఉన్నదని శిలువ పతాకాన్ని ఎగరవేసిన రోజు ఈరోజు. హల్లెలూయా. ఈరోజు ఏంటో తెలుసా, మనిషికి విడుదల, మనిషికి జయము, విజయోత్సవము. అందుకేనండి మనము శిలువ వైపుకు చూడంలోనే మనకు ఇవన్నీ గుర్తుకు రావాలి. యేసు ప్రభు ఎందుకు సిలువ వేయబడ్డాడు, సిలువ ద్వారా నీకు నాకు కలిగినవేంటి, సిలువ ద్వారా మనము పొందిన ప్రయోజనములేంటి. ఈరోజు జయోత్సవం, విజయోత్సవం. ఆయన మరణము ద్వారా ప్రపంచానికి జీవం, ఆయన మరణము ద్వారా ప్రపంచానికి ఒక వెలుగు, ఆయన మరణము ద్వారా సర్వ మానవాళికి బ్రతుకు ఇచ్చిన రోజు ఈరోజు. హల్లెలూయా. ప్రభువు ఈ శిలువ ద్వారా కలిగిన ప్రయోజనాలన్నీ కూడా నీకు నాకు అనుగ్రహించునుగాక.